ఒక సైనికుడు తన మిత్రుడికి రాసిన లేఖ. మనమిద్దరం 18వ ఏటే ఇంట్లోంచి బయటకు వచ్చాం. నువ్వు నీ జేఈఈ క్లియర్ చేశావు, నేను ఎన్డీఏకి సెలెక్ట్ అయ్యాను. నువ్వు ఐఐటీలో చేరావు, నేను అకాడమీలో చేరాను. నువ్వు డిగ్రీ కోసం రేయింబవల్లో కష్టించావు, నేను ప్రపంచంలోని అత్యంత కఠిన పరిస్థితుల మధ్య ట్రైన్ అయ్యాను. నువ్వు బీటెక్ పూర్తి చేశావు, నేను కమిషన్డ్ ఆఫీసర్ అయ్యాను. నీకు రోజు ఉదయం 7తో మొదలై సాయంత్రం 6తో ముగుస్తుంది. నాకు ఉదయం 4తో మొదలై రాత్రిళ్ళు కూడా శిక్షణ పొందాల్సి ఉంటుంది. నీకు కాలేజీలో స్నాతకోత్సవం ఉంటుంది, నాకు పాసింగ్ అవుట్ పెరేడ్ ఉంటుంది. నువ్వు బెస్ట్ కంపెనీలో బెస్ట్ ప్యాకేజీతో చేరుతావు, నేను నా ప్లటూన్తో భుజాన 2 నక్షత్రాలతో చేరుతాను. నీకు ఉద్యోగం వచ్చింది, నాకు జీవన పరమార్థం దొరికింది. ప్రతి సందర్భంలోనూ నువ్వు నీ కుటుంబాన్ని కలుస్తావు, నేను నా తల్లిదండ్రులను చూసే సమయం కోసం ఎదురు చూస్తాను. నువ్వు పండగలన్నీ ఆనందోత్సవాలతో జరుపుకుంటావు, నేను నా సహచరులతో బంకర్లలో జరుపుకుంటాను. మనిద్దరికీ పెళ్ళయింది, నీ భార్య నిన్ను రోజూ చూస్తుంది, నా భార్య నన్ను ఈరోజు ప్రాణాలతో చూస్తే చాలనుకుంటుంది. నువ్వు బిజినెస్ ట్రిప్ కోసం విదేశాలు వెళ్తావు, నేను దేశ రక్షణ కోసం సరిహద్దుకు వెళ్తాను. మనిద్దరం తిరిగొస్తాం. చాలా రోజుల తర్వాత చూసిన నీ భార్య కన్నీళ్లు నువ్వు తుడుస్తావు, నేను తుడవలేను. తనకు ఆత్మీయ కౌగిలి ఇస్తావు, నేను ఇవ్వలేను. ఎందుకంటే నేను శవపేటికలో ఉన్నాను. నా ఛాతి మీద మెడల్స్ ఉన్నాయి, వాటి బరువుకు నేను లేవలేను. నా మహాప్రస్థానానికి అమర్చిన శవపేటిక గుర్రపు బగ్గి మీద నా జీవన సాఫల్యమైన భారత త్రివర్ణ పతాకంతో అందంగా చుట్టబడి ఉంది. ఆ గర్వించే క్షణాలు వదులుకొని నేను శవపేటికలో నుంచి బయటకు రాలేను. మాతృభూమి రక్షణలో నా జీవితం సార్థకమైంది. మళ్ళీ సైనికుడుగానే పుడతాను. నా జీవితం ఇంతటితో సమాప్తం. ఎందుకంటే నేను సైనికుణ్ణి, అమరుణ్ణి. నీ జీవితం ముందుకెళ్లాలని ఆశిస్తూ నీ మిత్రుడైన ఒక సైనికుడు. భారత్ మాతాకి జై. జై హింద్.